ఇచ్చాడు బండి తెప్పించేది 55 అడుగులు పడింది. అదే పక్కన 175 అడుగులు పడింది. ఆ రోజే అనుకున్న మనకి రోజు తిథులు లేవు, ఏం లేవు ఎమ్మడే రాటు వేయమని చెప్పి అదే రకంగా 2 బోర్లు వేయించిన 2 2 బోర్లు వేయించి 60 అడుగులు 55 అడుగులు. తర్వాత వాళ్ళు 170 180 అట్టబడి అట్ట మన మాటకి మన విలువ ఉందా లేదనే దానికి నేను ఇన్ని రోజుల నుంచి 8 సంవత్సరాల నుంచి ఆయన అమ్మటి తిరుగుతున్నానంటే ఆయన పత్రిజ్ గారు పెద్ద గురువు, ఈయన చిన్న గురువు. ఈ గురువు గారు సామాన్యుడు కాదు. ఆయన చెప్పిన మాట మనం వేసుకొని అది చాక్లెట్ తీసుకుని చిన్నది తిన్నాక ఈ రోజు నుంచి నేను కూడా మీతో పాటు ధ్యానంలో పోతానండి. ఏదైనా దాంట్లో ఉన్నా ధ్యానం చేద్దాము, ధ్యానానికి వచ్చింది. అదే రకంగా ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఇంకా ప్రతి మంగళవారం మౌనం ఉండదు. తలస్నానం చేయటం పొద్దున్నే నోరు మూసుకున్నట్టు ఆ మంగళవారం రోజు సాయంత్రం 6 దాకా ఎవరితో మాట్లాడుతూ ఎంతమందిలో ఉండదు. అవును అట్ట పెపడం చేసుకుంది చాలా రేత్రి గంట ఇంక నేనేం చేసిన నా ఒంటో అయితే అయిపోతున్నారు పొయ్యిగా పోయినాక మేము గురువు గారు నెల్లూరులో ప్రోగ్రాం పెట్టారు. నెల్లూరులో ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాం 3 రోజులు చేస్తాం. మమ్మల్ని ఇద్దరికి పక్కన బుచ్చిరెడ్డిపాలెం అని ఆ గ్రామం మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. 4 షాట్ చేస్తుంటే మేమిద్దరం కూడా చాలా ఊరుకున్నాం. చాలా ఊరుకొని ఆయన కళ్ళు తెరిచిన దాకా మేమంతా ఉన్నాం. కథంలో తెలిపాడు. కళ్ళు తెరిచి చూసినాడు. మాకు ఎన్ఆర్ఐ ఛానల్లోకి వచ్చినాను. నేను 2015 నవంబర్ 1 వచ్చినాను. మరి ఎట్టుంది ఛానల్లోకి వచ్చినాక ఎట్టున్నాను బాగానే ఉన్నది, మంచి మంచి అనుభవాలు వస్తున్నాయండి. ఏం పర్లేదు కాదు. సర్లే దాకా ఆ రోజు పిచ్చిరెడ్డిపాలెంలో ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం జరుగుతుంటే కళ్యాణ మండపంలో నేను ముందే వచ్చి తానేసి ముందే వచ్చి కూకున్నాను. అదే రోడ్డులో వస్తాడు. వస్తా ఏం చేసాడు, ఎట్టుందన్నాడు, బ్రహ్మాండంగా ఉండాలని. మళ్ళీ అటుపోయి ఇట్లా తిరిగినాడు, మళ్ళీ వచ్చినాడు, ఎట్టుందన్నాడు, నెంబర్ 1 ఉండాలని. మళ్ళీ పోయి స్టేజ్ ఎక్కినాడు, మళ్ళీ దిగొచ్చి ఎట్టుంది అన్నాడు. అదే నాకు ఇచ్చిన గుర్దొచ్చాను, ఎట్టుంది అన్నాడు, బ్రహ్మాండంగా ఉండాలని. అని కాబోతున్న ఆ రోజుతో ఆ 3 మాటలు బలకరేయటంలో నాలో ఉన్న నెగిటివ్ మొత్తం తీసేసాడు. రేపుది జ్ఞాపకం లేదు, నిన్నటి జ్ఞాపకం లేదు, ఏ నెగిటివ్ అనేది కూడా లేకుండా చేసిండు. చేసినాక ఇంకా ఇంటికి వచ్చినాక మరి అందరూ ధ్యాన జగత్తు కడుతున్నారు. మరి ధ్యాన జగత్తు కడితే నాకు ఏలుపోతుంది కానీ నాకు చదువుకొని పరిస్థితి ఏందని నేను ఆలోచించుకుంటా రేత్రి ధ్యానంలో పండుకున్నాను. చేతగానే అంతే పండుకునే రేత్రి బాగా 12-1 గంటప్పుడు మరి నాకు చదువు లేదా, నేను ధ్యాన జగత్తు కలిసి ఏం చేయాలా, 12 పుస్తకాలు 12 నెలలు కొత్తయా, మరి ఏం చేయాలని నేను అంటుంటే తెల్లారుజామున 1 గంట పంచంలో వచ్చి తలాపురం సొక్క లేకుండా నిలబడి రేపు పొద్దున్న చదవమన్నాడు. సాష్టాదికి వచ్చి రేపు పొద్దున్న చదవమన్నాడు. పత్రికారే వచ్చాడు. సొక్క లేకుండా వచ్చి తలాపురం నిలబడి రేపు పొద్దున్న చదవమన్నాడు. సరేలేమని అంతే మనసులో పెట్టుకొని పొద్దున్నే పోయినాం. అందరం ధ్యాన జాగ్రత్త పెట్టినాం. పుస్తకాలు వస్తున్నాయి. ఇంకా అట్ట కళ్ళు మూసి పుస్తకం తీసుకుంటే ఇవాళ ఏకదాటిగా నడుస్తుంది. కానీ నా పేరే నేను రాయలేను. ఏ పుస్తకమైనా చదవగలుగుతున్నా కానీ ఆయన చెప్పిన కానించి
సంతకం అనేది మనకు నా సంతకం అనేది మనకు లేదు. చదువు ఇప్పుడు కూడా ఏ పుస్తకం చదవగలరు. అలాంటిది ఇక సరే అయితే మళ్ళీ మంచి ఇప్పుడు నాలో నెవిటీ అనే దాన్ని ఆ 3 మాటలు పాలకిచ్చే దాంట్లోనే తీసేసాడు. అజ్ఞానం మొత్తం లోపల తీసేసి